విమోచనం. టీవీ ఛానల్స్ మారుస్తున్న చక్రి ఒక ఛానల్ దగ్గర ఆగిపోయాడు. అతనిని స్వామీజీ మాటలు ఆకర్షించాయి. అతను అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ ఉంటాడు. నిజమైన జీవితం అంటే ఏమిటో తెలియని కారణంగా జనులు తమని తామే చంపుకుంటున్నారు. వారు కేవలం జంతువు లాగా జీవిస్తున్నారు. జంతువులకు జీవితమంటే తెలియదు. అందుకే అది క్రమమైన పరిణామం ద్వారా వెళుతూ ప్రకృతి నియమాల ఆధీనంలో పనిచేస్తుంది. కానీ ఈ మానవ జన్మ లభించినప్పుడు భిన్నమైన విధంగా జీవించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు పశువుల్లాగానే ప్రవర్తిస్తే తిరిగి జన్మ మృత్యు చక్రంలో ప్రవేశించి 84 లక్షల జీవరాశులలో పరిభ్రమించాల్సి ఉంటుంది. ప్రకృతి నియమం చాలా దృఢమైనది. ఈ దేహంలో మీ సమయం అయిపోగానే ఎవ్వరూ మీ మృత్యువును ఆపలేరు. ఇక్కడ కృష్ణ చైతన్యవంతులై అన్ని సమస్యలు పరిష్కరించుకునే అవకాశం మీకు ఉంటుంది. కలియుగంలో స్వామి హరే కృష్ణ మహామంత్ర శబ్ద రూపంలో ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విలువైన మాటలు చెప్పే వాళ్ళు దొరకటం మన అదృష్టం. కానీ అవి విలువైన మాటలు అని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. స్వామీజీ ముగించారు. వారి మాటలు అతనిని ఆలోచింపచేస్తున్నాయి. ప్రకృతి నియమాలు, దోషరహిత న్యాయము అనే పుస్తకం ప్రభుపాద వారి రచన నుంచి గ్రహించడమైనది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.